అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మన నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ ముందున్నాను. వై నాట్ ఇన్ నిడదవోలు అనే ప్రోగ్రామ్ నేను 4 నెలల క్రితం నుంచి స్టార్ట్ చేసి మన నిడదవోలులో ఇవి ఎందుకు లేవు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నింటిలోని కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది. దీన్ని ఎమర్జెన్సీ హాస్పిటల్ అనే డివిజన్ని మన నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విత్ ఇన్ 6 నెలల్లో ఆ పని స్టార్ట్ చేసి విత్ ఇన్ 1 ఇయర్లో దాన్ని ఫినిష్ చేసి ఒక్క సంవత్సరంలోనే మన నిడదవోలుకి ఈ జనరల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ కేర్ డివిజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను పర్టికులర్గా ఈ పాయింట్ని వెరీ అత్యవసరంగా సీరియస్గా తీసుకుని దీన్ని నేను స్టార్ట్ చేస్తాను ఎమ్మెల్యే అయిన తర్వాత. దీన్ని నా మేనిఫెస్టోలో ఒక 6 పనులు, ఒక 6 హామీలు 6 నెలల్లో చేస్తానన్న ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేశాను. అందులో ముఖ్యమైనది మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ డివిజన్ని ప్రారంభించడం. ఈ ఎమర్జెన్సీ కేర్ ఎంత అవసరం అంటే మనందరికీ ఈ రోజుని ప్రతి వీధిలో కూడా ఒక మరణం ఉంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ లేకపోవడం వల్ల చాలా మంది దారిలో మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఏదైనా కాంప్లికేటెడ్ ప్రసూతి అంటే గర్భిణీ స్త్రీలకు కానీ అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల, ఎమర్జెన్సీ కేర్ లేకపోవడం వల్ల. సో దాన్ని ఆ ఎమర్జెన్సీ కేర్ డివిజన్ని మనం 15 సంవత్సరాలు మన నియోజకవర్గం విడిపోయి ఇప్పటివరకు కూడా మనకు అది లేదు. కాబట్టి నేను దాన్ని ఇమీడియట్గా మన నిడదవోలు నియోజకవర్గం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఎమర్జెన్సీ కేర్ సేవల్ని నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లో ప్రారంభించే పనిని 6 నెలల్లోనే ఫినిష్ చేసి సంవత్సరం లోపల దాన్ని అందుబాటులో తీసుకొస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జై హింద్.